సరే, నెక్లెస్ రోడ్ వద్దకు వెళదాం. హైదరాబాద్ లో ఇప్పటికే సందర్శకులతో అలాగే న్యూ ఇయర్ జరుపుకునే యూత్ తో అక్కడంతా కూడా నిండిపోయి ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఉన్నాడు. ప్రేమ్, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది నెక్లెస్ రోడ్ దగ్గర? మామూలు రోజుల్లోనే అంతా అక్కడ అందాలు చూడడానికి అలాగే ఎంజాయ్ చేయడానికి వస్తూ ఉంటారు. పైగా ఇది వీకెండ్ అండ్ అఫ్ కోర్స్ సండే అయినా కూడా మొత్తం అందరూ బాగా వచ్చి ఉండాలి. ఈ పాటికి అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? రమణ, ఏదైతే నూతన ఆంగ్ల సంవత్సర వెల్కమ్ చెప్పడానికి దాదాపుగా సిటీలో ఉన్నటువంటి జనాలంతా కూడా మొత్తం ట్యాంక్ బండ్ పరిసరాలకి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకోటి మీరన్నట్టుగానే న్యూ ఎండ్ కావడం, ఇయర్ ఎండ్, దాంతో పాటుగా వీకెండ్ కావడంతో సందర్శకులంతా కూడా ఒకవైపు సెక్రటేరియట్, దాంతో పాటుగా ఎన్టీఆర్ మార్క్, లుంబిని పార్క్, ఇంకా అమరుల స్తూపము, దాంతో పాటుగా నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి అంతా కూడా చేరుకున్నారు. ఇప్పటికే దాదాపుగా న్యూ ఇయర్ కి సంబంధించిన సెలబ్రేషన్స్ అంతా కూడా మొత్తం రాష్ట్రానికి సంబంధించిన వాటన్నిటిని ఈ ట్యాంక్ బండ్ దగ్గరే చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. ఎందుకోసమంటే దాదాపుగా చాలా రోజు ప్రతి వీకెండ్ సండేకి వచ్చేటువంటి జనంతో పోల్చుకుంటే ఇది ఇయర్ ఎండ్ కావడం, వీకెండ్ కావడంతో చాలా మంది వచ్చారని చెప్పుకోవచ్చు. ఇక మరికొద్ది సేపట్లోనే అయితే నూతన సంవత్సరానికి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఒకవైపు యూత్, పిల్లలు, ఇటు ఫ్యామిలీస్ తో పాటుగా యువత ఎక్కువగా ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే మరొక వైపు ఆంక్షల నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా రాత్రి 12 తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండే పరిస్థితి ఉంది. దాదాపుగా తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి మొన్నటి వరకు కూడా. ఇప్పుడు కొత్తగా పోలీసులు అయితే 8 గంటల నుంచే మరికొద్ది సేపట్లోనే ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం, దాంతో పాటుగా ఈ కేక్ కటింగ్స్ వచ్చేసరికి కూడా గతంలో ఎప్పుడు కూడా కేక్ కటింగ్స్ విషయానికి ఆంక్షలు లేవు. ఇప్పుడు కొత్తగా కేక్ కటింగ్స్ వచ్చేసరికి న్యూసెన్స్ చేస్తూ కేక్ కటింగ్ చేసేటువంటి పరిస్థితులు ఉండకూడదని చెప్పడంతో చాలా మంది కూడా ఇక్కడికి ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలందరికీ కూడా ఇక్కడికి యువత ఎక్కువగా వచ్చారని చెప్పుకోవచ్చు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. మరొకవైపు యూత్ తో పాటు ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. ఇంకా ఈ ఆంక్షలు ఒకవైపు అయితే మరొకవైపు కొత్త సంవత్సరం ఆరంభం కావడం, దీనికి ఆరంభం పలకడం కోసం అని చాలా మంది చూసుకోవచ్చు మనం అందరినీ కూడా. మరొకవైపు ఇంకా ఆంక్షలు ఉండడంతో కూడా కొంత ఈ కేక్ కటింగ్స్ కానీ లేకపోతే ర్యాష్ డ్రైవింగ్, మరొకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ మూడింటిపై మేజర్ గా చేయడం, మరొకవైపు హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి ఫ్లైఓవర్ కూడా బంద్ చేయడం మరొకటైతే, ఇంకోటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ కూడా కూతవేటు దూరంలోనే ట్యాంక్ బండ్ ఉంటుంది. కాబట్టి దానిపై ట్యాంక్ బండ్ అందాలు, మరొక వైపు సెక్రటేరియట్, ఇవి అన్ని కలగలిసి బిర్లా టెంపుల్ అవన్నీ చూసుకునేటట్టుగా ఉండేటట్టు ఒక ఫ్రేమ్ లో ఒక ఫోటో దిగి దాంతో ఒక కేక్ కట్ చేయాలని యూత్ అంతా కూడా ఆశిస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒకవైపు పోలీసులు చేసినటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్స్ బంద్ వల్ల ఆ అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడే ఎక్కువగా ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఆ వైపు ఫ్లైఓవర్స్ అన్ని కూడా మొత్తం నిండిపోయాయని చెప్పుకోవచ్చు. యూత్ మొత్తం కూడా ఈ ట్యాంక్ బండ్ పరిసరాల చుట్టే ఎక్కువగా ఉన్నారు. రమణ, ఓకే ప్రేమ్, ముఖ్యంగా చూస్తే కనుక అక్కడ ఏమైనా ఈవెంట్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేయడం కానీ అటు అంటే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అయితే ఒకటి గతానికి ఇప్పటికీ పోల్చితే కనుక గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ సండే ఫండే కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండిఏ తరఫున ఒక కార్యక్రమం ఏదైతే ట్యాంక్ బండ్ చుట్టూరా ఉన్నటువంటి వాటిలో ఒక కార్యక్రమాన్ని చేసేది. మొత్తం ట్యాంక్ బండ్ లో కూడా ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఇక్కడ ఈ ప్లేస్ లోనే ఆ లైట్స్ తీసి ఆ లైట్స్ తో పెట్టి కలర్ లైట్లతో పాటుగా ఆ వాటర్ మీద నుంచి వచ్చేటట్టుగా చేసేటువంటి ఒక కార్యక్రమం గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు దాని కొనసాగింపుగానే మరికొద్ది సేపట్లో మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూరా కూడా దాదాపుగా ఒక 7 నుంచి 8 ఇట్లాంటి సెట్టింగ్స్ వేసి వీటి ద్వారా ఈ నూతన సంవత్సరం, దాంతో పాటు కొత్త సంవత్సరానికి ఆరంభం పలకడం కోసం అయితే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది కూడా మరికొద్ది సేపట్లోనే ప్రారంభం అవుతుంది. ఇక ప్రైవేట్ వాటికి వచ్చేసరికి, ప్రైవేట్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఈవెంట్స్ వరకు వచ్చేసరికి పోలీస్ కానీ ప్రభుత్వం ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వలేదు. కేవలం ప్రభుత్వం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం మొదటి నుంచి చేస్తుంది. కాబట్టి దాని కొనసాగింపుగా ఉన్నటువంటి కార్యక్రమే తప్ప ప్రైవేట్ వాళ్ళకైతే ఎట్లాంటి ఆ ఈవెంట్స్ కోసం అయితే పర్మిషన్ ఇవ్వలేదు. రమణ,
ఓకే, ఇప్పుడు మరి కాసేపట్లో అంటే ఈ న్యూ ఇయర్ సంరంభం కానీ అలాగే అక్కడికి యూత్ అంతా కూడా చేరుకోబోతోందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అక్కడ ఎవరైనా యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ మీరు చెప్తున్నట్లుగా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ అలాగే పోలీసు బలగాల మోహరింపు కానీ చాలా చోట్ల ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు అవి కూడా ఏర్పాటు చేశారంటున్నారు కదా, అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి ప్రేమ్. అయితే రమణ, ముందుగా మొదటి నుంచి మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఒక ఆ ఫ్యామిలీ వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది వారిని అడిగి మరిన్ని విషయాలు వారిని అయితే అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వారిని అయితే అడుగుదాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? नो तेलुगु। किधर से आए तुम? किधर से आए तुम? और हिंदी और इंग्लिश? हिंदी दोनों। दोनों भी। किधर से आइए तुम? अभी मैं अलवाल से। अलवाल से आ रहे हैं। वो क्या है? अच्छा है? अच्छा है। ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ చెప్తున్నటువంటి ఆ పరిస్థితి. అయితే మేము ఆల్వాల్ నుంచి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు దాంతో పాటుగా ఆ వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉందని చెప్పేసి అయితే వారు చెప్తున్నారు రమణ. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.